హలో ఎవ్రీవన్. ఒక పేషెంట్ నా దగ్గరికి వచ్చి ఐయుఐ చేయించుకోవాలనుకున్నప్పుడు మనం రొటీన్‌గా ఎయిదర్ లెట్రిజోల్ ఆర్ క్లోమిఫెన్ ఆర్ విత్ గొనాడోట్రోపిన్స్ ఇవన్నీ పెడుతూ ఉంటాము. సో, ఇలా పెట్టినప్పుడు ఆ పేషెంట్ నన్నేమడిగారంటే, "నేను వేరే సెంటర్‌కెళ్ళినప్పుడు నాకు ఇవే మెడిసిన్స్ ఇచ్చారు. మీ దగ్గరికొచ్చినప్పుడు కూడా సేమ్ ఇవే మెడిసిన్స్ ఇచ్చారు. ఏంటి ఇది ఇవే మెడిసిన్స్ ఉంటాయా?" అని అడుగుతూ ఉంటారు. సో, మెడిసిన్స్ అనేవి సేమ్‌గానే ఉంటాయండి. ఎయిదర్ లెట్రిజోలా లేదా క్లోమిఫెన్ సిట్రేటా లేదా ఈ రెండిటితో పాటు సింపుల్ గొనాడోట్రోపిన్స్ అలాంటివి ఏమన్నా ఇస్తూ ఉంటామా అనేది పేషెంట్ ఏజ్‌ని బట్టి, పేషెంట్ ఒవేరియన్ రిజర్వ్‌ని బట్టి, నెక్స్ట్ ఎంత రెస్పాండ్ అవుతుంది ఈ అమ్మాయి, ఈ డోస్‌కి ఎంత రెస్పాండ్ అవుతుంది అనేది మనం ఒక సైకిల్ చూసుకుంటూ ఉంటాము. సో, సేమ్ డ్రగ్స్ అనేది కాదు. మనకి కావాల్సింది ఓవ్యులేషన్ జరుగుతుందా లేదా? అంటే ఫాలికల్ గ్రో అవుతోందా లేదా అనేది మనం చూసుకోవాలి. సపోజ్ మనం పెట్టిన డోస్‌కి కనుక రెస్పాన్స్ రాకపోతే మనం కొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు డోసు. లేదు ఇంకా మనకి రెస్పాన్స్ రాలేదు అని అనుకున్నప్పుడు టాబ్లెట్స్‌తో పాటు మనం గొనాడోట్రోపిన్స్ కూడా ఇస్తూ ఉంటాము. అప్పుడు రెస్పాన్స్ కొంచెం మంచిగా వచ్చే అవకాశాలుంటాయి. కాబట్టి డ్రగ్స్ ఏం పెట్టారనేది ఇంపార్టెంట్ కాదు. మనకి ఫైనల్‌గా కావాల్సిందేంటంటే ఫాలికల్ డెవలప్‌మెంట్, ఓవ్యులేషన్ అనేదే మనకి చాలా ఇంపార్టెంట్.